భవిష్యత్తులో బీజేపీ స్కెచ్ ఏంటంటే పవన్ కళ్యాణ్తో కలిసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఉద్దేశం, నిజమేనా? అంటే అది ఇప్పుడే ఎట్లా చెప్తారు, ఇద్దరు కలిసినా కానీ 35 సీట్ల కంటే ఎక్కువ లేవు కదా. వాళ్ళిద్దరూ కలిసి ముఖ్యమంత్రి చెయ్యాలన్నా 30 సీట్ల కంటే ఎక్కువ లేనప్పుడు వాళ్ళు మెజారిటీ తెలుగుదేశం ఉన్నప్పుడు ఎట్లా ఆశించుతారు? అది రాజకీయంగా వికృత చేష్ట అవుతుంది. ఈ 30 మంది ఎమ్మెల్యేల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటే ఆ ఒత్తిడి చేసేదానికి ఉంటుంది. వీళ్ళు 30 మంది లేకపోయినా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి అటువంటి చర్యలు చేపట్టరు. రాజకీయంగా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు జరగదు. ఓకే, ఇప్పుడు మొన్న అమిత్ షా వచ్చారు. అమిత్ షా రాగానే వెంటనే జగన్ గురించి వాకప్ చేశారట. ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఇప్పుడు జగన్కి ఇంకో 30 సంవత్సరాలు ఏపీలో భవిష్యత్తు ఉందంటారా? 30 సంవత్సరాలు అంటే ఎట్లా చెప్తావు? ఉన్నది ఇప్పుడు మూడే ఉన్నాయి ఆడ. 1 కూటమి, 2 వైఎస్ఆర్సీపీ, 3 కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా చేసుకొని రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోవడం, జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసుకోవడము, నియోజకవర్గాల్లో కమిటీలు అభ్యర్థులను గుర్తించడము, ఇవన్నీ చేసుకొని తిరిగితే ఆ పార్టీకి కూడా కొంత మేరకు బలం ఉంది. ఇంకా గతంలో అంటే ఈ విభజన చేసిన దానికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి అక్కడ వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకే, కాంగ్రెస్కి ఉన్న ఓట్ బ్యాంకే వైఎస్ఆర్సీపీకి వచ్చినారు, ఎస్సీలు కానీ మైనారిటీస్ కానీ. రేపు కాంగ్రెస్ పార్టీ బలపడితే మాత్రం మళ్ళీ దేశమంతా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి మైనారిటీస్ అయినా అని ఎస్సీస్ అయినా అని కాంగ్రెస్ షిఫ్ట్ అయినప్పుడు కొంచెం నష్టం వైఎస్ఆర్సీపీకి జరుగుతుంది. ఇది బలపడలేక అట్లే ఉన్నదనుకో అక్కడే వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. ఇంకా వచ్చినప్పుడు ఆయన భవిష్యత్తు ఎట్లా అనే మీ ప్రశ్నకు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వీరి ప్రజలందరూ చూపు కూడా వీరి పరిపాలన పట్ల ఉంటాయి. సరైన పరిపాలన అందించలేకపోతే, వారు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చకపోతే, పరిపాలన కూడా నైపుణ్యతగా కనపడకపోతే, తేడా కనపడకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ నష్టం జరిగే అవకాశం ఉంది. అది ఆయనకు మేలు జరుగుతుంది. ఇక్కడ నష్టం జరిగితే అక్కడ మేలు జరుగుతుంది.